అన్నం తిన్నావా? ఏం తిన్నావు నాన్న? పెరుగు. టైము 10 అవుతుంది. నాకు మార్నింగ్ టిఫిన్ చేసేది ఈ మధ్య తగ్గించేసాను. క్లైమేట్ చల్లగా త్వరగా లంచ్కే ప్రిఫరెన్స్ చేస్తున్నా. వీడి టైంకి పెరుగుని తినేసి పొచ్చున్నాడు. వీళ్ళకి ఏమైందంటే ఈ మధ్య నాకు సెల్ఫ్ ఫీడ్ ఇచ్చేస్తున్నాను లడ్డుగానికి. మనకి ప్లేట్లో పెట్టేసి లేక బౌల్లో పెట్టి స్పూన్ వేసి వాడే తినేస్తున్నాడు. ఇదంతా వానికన్న కార్యమే. ఇది వేసారి అలా గలీజ్ చేసాను తిట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే అది కామనే, వాళ్ళు తినే దాంట్లో ఎంతో కొంత కింద అయితే పడిపోద్ది. మనోడు అది కింద వేసాడు అంటేనా దానికి 3 వరకు వాడు కడుపు నిండా తినేసాడు. వీడు తిన్నాడు, వీడైతే ఏం కిందేడు అనమాట. వీడి పొగడాలి వీడిని తిట్టాలి అని అయితే ఏం కాదు. వీడు కూడా సాటిస్ఫైడ్గా బాగా తిన్నాడు. కింద వేసారు కదా అనేసి బాధపడకూడదు. మనం క్లీన్ చేసుకుంటాం, రెగ్యులర్గా ఎట్లా క్లీన్ చేసుకుంటాము. వేసారు ఇంకొద్దిగా మామూలుగా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఈ ఇష్యూ ఎందుకంటే పిల్లలు గలీజ్ చేశారు అనేసి ఎవరు ఎలాంటి ఇంట్లో పిల్లల్ని బ్లేమ్ చేయకండి. మనమైతే క్లీన్ చేసుకోవడం అయితే కామన్ కాబట్టి ఇది కూడా ఒక వర్క్ ఎక్స్ట్రా పడింది అనేసి ఫ్రీగా సంతోషంగా చేసుకోండి. ఎందుకంటే వాళ్ళంతా కింద వేస్తారంటే దానికి డబల్ 3 వాళ్ళు తిని ఫుల్గా సాటిస్ఫైడ్ అవుతున్నారు కాబట్టి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.